నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వదేశీ అకాడమీ రైఫిల్ షూటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల దేశానికి పథకాలు తెచ్చే విధంగా శిక్షణనివ్వాలని నిర్వాహకులకు సూచన. నేటి మోటార్ మెకానిక్లకు ఒకరోజు అవగాహన కార్యక్రమం. కాలానికి అనుగుణంగా అధునాతన నైపుణ్యాల పట్ల మెకానికులకు శిక్షణ. హాస్టల్ యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఘటన. విద్యుత్ ఘాతంతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లాగలమర్రి గ్రామానికి చెందిన వికాస్ రెడ్డి 22 సంవత్సరాలు. తిమ్మాపూర్ మండలంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఇంజనీరింగ్ బీటెక్ సిఎస్ఈ 4వ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం హాస్టల్ యజమాని సంతోష్ రావు హాస్టల్ పక్కనే ఉన్న చెట్టు కొమ్మలు నరికేందుకు వికాస్ రెడ్డితో పాటు మరో విద్యార్థిని పురమాయించాడు. వికాస్ రెడ్డి చెట్టెక్కి కొమ్మలు నరుకుతుండగా చెట్టు కొమ్మ విరిగి కింద ఉన్న 11 kV విద్యుత్ వైరుపై పడింది. చెట్టుకు విద్యుత్ రావడంతో చెట్టుపై ఉన్న వికాస్ రెడ్డి విద్యుత్ ఘాతకానికి గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఎల్ఎండి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వికాస్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యుత్ సమస్య ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యుత్ అధికారులు తెలిపారు. సొంత నిర్ణయాలు తీసుకుని విద్యుత్తో చెలగాటం ఆడకూడదన్నారు. హాస్టల్ యజమాని తీరుపై విద్యుత్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన తీరును ఏడీఈ శ్రీనివాస్ ఏఈ సందర్శించారు. మన పక్కకి 30 రూపాయలు చెట్టు అల్లనేరు చెట్టు ఉన్నది. అది చాలా దూరంగా ఉన్నది. లైన్కి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మన డిపార్ట్మెంట్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ లైన్ దగ్గర వస్తుందని ఊహించుకొని వాళ్ళు చెట్టు కొమ్మని నరికిండ్రు. కానీ ఆ ప్రమాదవశాత్తు చెట్టు కొమ్మ గాలికి లైన్పై పడి కరెంట్ షాక్ వలన ప్రమాదానికి గురై ఉన్నాడు. ఇటువంటి ఫ్యూచర్లో ఎటువంటి మీకు లైన్ల దగ్గర ఏమైనా చెట్లు వచ్చినా మీరు ఓన్గా డిసిజన్ తీసుకోకుండా మా స్టాఫ్కి చెప్తే మా స్టాఫ్ వచ్చి చూస్తారు. అది చూసి లైన్స్ కట్ చేస్తారు. పేరు సార్ శ్రీనివాస్ ఏడి పాల్గొన్నారు. ఈ సంఘటన ప్రమాదవశాత్తు అసలు చిన్న ఇన్ఫర్మేషన్ మా డిపార్ట్మెంట్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఈ సంఘటన జరగకపోయేది. వాళ్ళు అందుకోసం మిగతా కన్జ్యూమర్స్ కూడా చెప్తున్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది అనిపించినా మాకు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే మేము వచ్చేదాన్ని సరి చేస్తాం. ఇక్కడ లైన్కి ఆ చెట్టు కూడా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేని చెట్టుని అనవసరంగా వాళ్ళు కొట్టి ఇబ్బందికి గురైనారు. మున్సిపల్ కార్యాలయ భవనం పైకెక్కి వికలాంగుడు నిరసన తెలిపాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మంజూరైన ఇండ్లు ఇంద్రమ్మ పేరు మార్చి కేటాయిస్తున్నారని పేద ప్రజలకు మరియు వికలాంగులకు మొండి చేయి చూపుతూ కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇండ్లిస్తున్నారని, దానికి ప్రభుత్వ అధికారులు మద్దతు తెలుపుతున్నారని అవాది చెమ్మకుంటకు చెందిన ఓ వికలాంగుడు మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇంద్రమ్మ ఇండ్ల కేటాయింపులో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వికలాంగుడికి కూడా ఇంద్రమ్మ ఇల్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రమ్మ ఇంటి కేటాయింపులో అవకతవకలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ నాయకుల బంధువులకు ఇంద్రమ్మ ఇండ్లను కేటాయిస్తున్నారని ఆరోపించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేసిందని అన్నారు. ఆసరా పింఛన్లు తప్ప ఏ ఇతర ప్రభుత్వ పథకాలు వికలాంగులకు అందట్లేవని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు ఇంద్రమ్మ ఇండ్లను కేటాయించాలని కోరారు. లేకుంటే కలెక్టరేట్ ముందు నిరసన తెలుపుతామని చెప్పారు. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల నడుతుంది. మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి. మొత్తం లంచాలకు ఎగబడరు. గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు. న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్క లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుపుతున్నా. సమాజంలో ఉన్న అనేక మూఢాచారాలను పారద్రోలి కులమత రహిత సమాజాన్ని నిర్మూలించడానికి కృషి చేసిన ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ బసవేశ్వర అని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
బుధవారం మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద శ్రీ బసవేశ్వర విగ్రహానికి జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్ వీరితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజం మీద అవగాహన కల్పించిన మొదటి గురువు బసవేశ్వరుడని, బసవేశ్వరుడు జగద్గురువుగా వారు చూపిన మార్గంలో నడుస్తూ సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని, అందరూ పరస్పరం గౌరవించుకుంటూ వారిచ్చిన శాంతి సందేశం పాటించినట్లయితే ఎక్కడ ఉద్రిక్త వాతావరణాలు ఉండవని అన్నారు. బసవేశ్వరుడి చరిత్ర తెలుసుకునే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ బసవేశ్వరుడి జీవిత చరిత్ర ఈ తరానికి తెలుపవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్, బీసీ సంక్షేమ శాఖ ఎం చంద్రశేఖర్, ఉప సంచాలకులు జి ఆసన్న, లింగాయతుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక సమాజ అవగాహన కల్పించేటువంటి మొదటి గురువు బసవేశ్వరుడు. అటువంటి బసవేశ్వరుడు జగద్గురువుగా ఈరోజు వారి జయంతి వేడుకల్లో ట్యాంక్ బండ్ గారి విగ్రహంకు నివాళులు అర్పించి వారు చూపిన మార్గంలో నడుస్తూ సర్వేజన సుఖినోభవంతు, అందరూ బాగుండాలని, అందరూ పరస్పర గౌరవం చేసుకుంటూ వారు ఇచ్చినటువంటి ఏదైతే శాంతి సందేశం ఉందో దాని ప్రకారంగా నడిచినట్లయితే ఎక్కడ కూడా ఇటువంటి ఉద్రిక్త వాతావరణాలు ఉండవు. అందుకే బసవేశ్వరుని ఆచరించి చరిత్ర తెలుసుకునే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ బసవేశ్వరుడు యొక్క జీవిత చరిత్ర ఈ తరంకు మరీ తప్పకుండా తెలవాల్సిన అవసరం ఉంది. సమాజంలో వారి బాధ్యతను గుర్తిరిగి ముందుకు సాగడానికి ఈ సందర్భంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని నివాళులర్పించుకున్నాం. అదేవిధంగా రవీంద్రపార్తిలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బసవేశ్వరుడి జయంతి నివాళులు అర్పించే కార్యక్రమం ఘనంగా సాగుతుంది. టెక్స్మో ఇండస్ట్రీ, టారో పంప్స్ మరియు వెంకట సాయి ఎలక్ట్రికల్స్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని నీటి పంపు మోటార్ల మెకానిక్లకు అవగాహన సదస్సును చేపట్టారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా టెక్సమా ఇండస్ట్రీస్ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ చంద్రప్రకాష్ వారి బృందంతో హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ చంద్రప్రకాష్ మాట్లాడుతూ మెకానిక్లకు అధునాతన పని విధానం పట్ల ఒకరోజు పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని, అదేవిధంగా టెక్సామో కంపెనీ ఉత్పత్తులు ఏ విధంగా ఉన్నాయి, అవి రైతులకు ఎలా ఉపయోగపడతాయో వివరించారు. అదేవిధంగా కస్టమర్లకు ఎలాంటి సర్వీసులు అందిస్తున్నామో తెలియజేశారు. దానితో పాటు టీసీటీ ద్వారా మోటార్లను ఎలా తయారు చేస్తున్నారో వారికి చూపించడము, కోయంబత్తూరులో నిర్వహించే మోటార్ తయారు కేంద్రాలకు మెకానిక్లను తీసుకెళ్లడము జరుగుతుందన్నారు. దానితో పాటు ఆన్లైన్ సైట్ సర్వీసు సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించామని, త్వరలో కరీంనగర్, వరంగల్ పట్టణాలలో ప్రారంభించబోతున్నట్లు వారు తెలిపారు. అవగాహన కార్యక్రమం నిర్వహించిన తర్వాత మెకానిక్లకు పలు క్వశ్చన్లను వేసి సమాధానాలను తెలుసుకున్నారు. అన్నింటికీ సమాధానాలు చెప్పిన మెకానిక్లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టెక్సామా మోటార్ కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ చంద్రప్రకాష్, సీనియర్ సేల్స్ ఆఫీసర్ మహేష్, అసిస్టెంట్ సేల్స్ ఆఫీసర్ మల్లికార్జున స్వామి, అసిస్టెంట్ సేల్స్ ఆఫీసర్ రవి, సర్వీస్ ఇంజనీర్ రాజేష్, సతీష్ మరియు వెంకటసాయి, ఎలక్ట్రికల్ ఏజెన్సీస్ ఓనర్ రాజరెడ్డి మరియు మెకానిక్లు పాల్గొన్నారు. ఫైవ్ ఇయర్స్ ఫైటిక్స్ గురించి మీకు చెప్తాను. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు టెక్స్మో ఇండస్ట్రీస్ టారో పంప్స్ వారి ఆధ్వర్యంలో, అలాగే వెంకటసాయి ఎలక్ట్రికల్స్ వారి ఆధ్వర్యంలో మెకానిక్ అవగాహన సదస్సు అనేది మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెకానిక్ అవగాహన సదస్సులో మెకానిక్స్కి వచ్చేసి కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీని వాళ్ళకి చూపించాలన్న ఒక ఉద్దేశంతో టెక్నాలజీ పరంగా వాళ్ళు ఎలా నేర్చుకోవాలి అనేది మేము ఈ మీటింగ్ ద్వారా మెకానిక్ మిత్రులకి తెలియజేయడం జరిగింది. సో కంపెనీ యొక్క ఉత్పత్తులు, కొత్త ఉత్పత్తులు ఎట్లున్నాయి, దానికి సంబంధించిన
టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు మేము ఈ మీటింగ్ ద్వారా మెకానిక్ మిత్రులకి తెలియజేయడం జరిగింది. అలాగే రైతులకి నాణ్యమైన సర్వీస్ ఏ విధంగా ఇవ్వాలా, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలా మా ప్రోడక్ట్ కొన్నప్పుడు అనేది కూడా మేము ఈ మీటింగ్ ద్వారా మెకానిక్ మిత్రులకి తెలియజేయడం జరిగింది. అలాగే వాళ్ళకి కోయంబత్తూరులో ఏ విధంగా శిక్షణ ఇవ్వాలా, టీసీటీ అనేది మేము ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. టారో సర్టిఫైడ్ టెక్నీషియన్ అనే ఒక యాప్ ద్వారా వాళ్ళకి వచ్చేసి కంపెనీలో ఏ విధంగా మోటార్లు తయారు చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి చూపించడము, వాళ్ళని కోయంబత్తూరుకి తీసుకువెళ్ళడము, ఇట్లాంటిది మనము ఈ కార్యక్రమాలు అనేది కూడా ఈరోజు మన మెకానిక్ మిత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది. రాబో రోజుల్లో ఆన్లైన్ వ్యారంటీ సర్వీస్ అనేది ఆన్లైన్ సర్వీస్ అనేది మనం తీసుకొస్తున్నాము. హైదరాబాద్లో ఇది మనము లాంచ్ చేశాము. రాబో రోజుల్లో మన కరీంనగర్, వరంగల్ లాంటి పట్టణాల్లో కూడా ఈ ఆన్సైట్ సర్వీస్ అనేది మేము తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మన మెకానిక్ మిత్రులకు కూడా మేము ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నా పేరు వచ్చేసి చంద్రప్రకాష్, నేను హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాను. వీళ్ళందరూ మా టీం. మా ఆథరైజ్డ్ డీలర్ రాజిరెడ్డి గారు, వెంకట సాయి ఎలక్ట్రికల్స్ కొత్తగా మేము డీలర్షిప్ ఇవ్వడం జరిగింది. పహల్గాం ఉగ్ర దాడులను ఖండిస్తూ కరీంనగర్లో షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్లు ఆందోళన చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో తెలంగాణ లఘు చిత్రాల నిర్మాతల మండలి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శనలతో మృతి చెందిన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఉగ్ర దాడులతో ఉగ్రమూకలు పైశాచిక ఆనందం పొందుతున్నాయని ఆ సంస్థ అధ్యక్షుడు తంగెడ అశోక్ రావు అన్నారు. వీరిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీకి విన్నవించుకున్నారు. పర్యాటకులను అతి కిరాతకంగా చంపడం అన్యాయమని జిల్లా అధ్యక్షుడు కనపర్తి శ్రీనివాస్ అన్నారు. ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని తెలిపారు. దేశ ప్రధాని మోదీ ఉక్కుపాదంతో ఉగ్రవాదులను అంతమొందించాలని కోరారు. యావత్ దేశ ప్రజలందరూ మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తంగెడ అశోక్ రావు, కనపర్తి శ్రీనివాస్, కలర్ సత్తన్న, తెలంగాణ లఘు చిత్రాల నిర్మాతల మండలి నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పిరికి బంధుల అరాచకత్వం, పిరికి బంధుల అరాచకత్వం, పిరికి బంధుల అరాచకత్వం, పిరికి బంధుల అరాచకత్వం, పిరికి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై భారత్, జై భారత్, జై భారత్. మధ్యలో జరిగిన పహల్గాంలో దాడి నిజంగా యావత్ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక క్షణం నివ్వరబోయాయి. తెలంగాణ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి పర్యాటకుల మీద జరిగినటువంటి దమనకాండకు నిరసన తెలియజేస్తున్నాము. ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులను అణచివేయాలని చెప్పి మా భారత ప్రధాని కోరుచున్నాము. ఈరోజు మేము సంఘీభావం తెలుపుతున్నామంటే దాదాపు ఒక పైశాచికత్వం నిర్వహిస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను అణచివేయాలని చెప్పేసి మా భారత ప్రధాని కోరుతున్నాం. కనపర్తి శ్రీనివాస్, నా పేరు కనపర్తి శ్రీనివాస్, తెలంగాణ నిర్మాతల మండలి కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. మరి మొన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని నిజంగా అది ప్రపంచ దేశాలన్నీ కూడా నివ్వెరబోయినాయి. ఆ పాకిస్తాన్ ముష్కరులు మన హిందువుల మీద, అది భారతదేశంలో కాశ్మీర్కు వచ్చి మరి వారిని అతి కిరాతకంగా చంపడం అనేది నిజంగా బాధాకరం. మరి ఆ చనిపోయినటువంటి ఆ అమరులు అందరి కుటుంబాలందరికీ కూడా మరి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. మరి వీటికి భారతదేశం, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉక్కు పాదంతో ఆ నరరూప రాక్షసుల్ని అంతమొందించేందుకు మరి వారికి మా కరీంనగర్ జిల్లా నుంచి మేము కూడా సపోర్ట్గా ఉన్నాం. నరేంద్ర మోడీకి మరి భారత ప్రధానికి మా అందరి సపోర్ట్ ఉంటుందని మేము తెలియజేస్తున్నాం.
కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్లో నేడు స్వదేశీ షూటింగ్ అకాడమీని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నందిలి మహిపాల్, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్రరావు, దిండిగల మహేష్తో కలిసి షూటింగ్ అకాడమీ ప్రారంభించారు. షూటింగ్లో అత్యుత్తమ శిక్షణను పిల్లలకు అందించి వారు దేశానికి పతకాలు తెచ్చే విధంగా వారిని తీర్చిదిద్దేటట్టు కృషి చేయాలని నిర్వాహకులకు సూచించారు. త్వరలో రైఫిల్ షూటింగ్ కు సంబంధించిన పోటీలను కరీంనగర్లో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు మరియు శిక్షకులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాయ్ కెమెరా ఓకే ఓకే రైట్ సార్ అన్న కెమెరాది మీదే అన్న జరగండి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సెకండ్ రైఫిల్ యొక్క ట్రైనింగ్ సెంటర్ కరీంనగర్ స్టార్ట్ చేసింది. ఇది నిజంగా చాలా శుభకరం. వారు నాని గారితో పాటు అసోసియేషన్ చాలా ముందు చూపుతో స్టార్ట్ చేసినారు. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు పిల్లల నుంచే ఈ స్పోర్ట్స్ మీద వాళ్ళకు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున నిజమైన ఆర్మ్ తీసుకున్న కూడా ప్రొడక్షన్ కోసం, సెల్ఫ్ ప్రొడక్షన్ కోసం చాలా ఉపయోగపడుతుంది. అందుకే ప్రప్రదంగా కరీంనగర్లో ఈరోజు ఇన్స్టిట్యూట్ ప్రారంభించుకున్నారు. చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు అందరూ కూడా ఇందులో మక్కువ నేర్చుకోవాలి. అంటే రైఫిల్ యొక్క టార్గెట్ ఎట్లా ఫిట్ చేసుకోవాలి, అది ట్రైనింగ్ ఒక 1-2 months ట్రైనింగ్ చేసుకుంటే పిల్లలతో చదివించుకుంటే నేషనల్ ఇంటర్నేషనల్ కూడా ఈ స్పోర్ట్స్ మంచి ఆదరణ ఉంది. అందుకే మా కరీంనగర్లో పిల్లలందరూ ట్రైనింగ్ రావాలి. పిల్లలతో పెద్దలు ట్రైనింగ్ ఇస్తుంటే యాక్యురేట్గా ఈ షూటింగ్ ఉంటే రేపు పొద్దున నేషన్ సెలెక్ట్ అయిపోతాం. సో అందుకే ఈరోజు కరీంనగర్ పిల్లలు ఎంకరేజ్ చేసేందుకు ఈ రైఫిల్ మీద కాన్సన్ట్రేషన్ రావాలి, రైఫిల్ మీద అవగాహన రావాలంటే త్వరలోనే అసోసియేషన్ స్టేటస్ మాట్లాడుకొని కరీంనగర్ ఒక 3 days ప్రప్రదంగా రైఫిల్ స్పోర్ట్స్ యొక్క కాంపిటీషన్ పెడతాం. ఇలా మే 22వ తేదీన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్రను చేపడుతున్నామని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని వైశ్య భవన్లో హిందూ ఏక్తా యాత్ర వాల్ పోస్టర్లను నగర ప్రముఖులు ఆవిష్కరించారు. ఇటు కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి రమణాచారి, విహెచ్పి ప్రతినిధి మధుసూదన్ రావులు హాజరయ్యారు. మే 22న సాయంత్రం 4 గంటలకు వైశ్య భవన్ నుంచి హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతి ఏటా హిందువుల సంఘటన శక్తిని, స్వాభిమానాన్ని చాటేందుకు సాంప్రదాయంగా వైభవంగా హిందూ ఏక్తా యాత్రను చేపడుతున్నామని చెప్పారు. ఇట్టి యాత్రకు బండి సంజయ్ కుమార్ హాజరు కానున్నారని తెలిపారు. ప్రతి హిందువు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హిందూ
జై శ్రీరామ్. ఈరోజు హిందూ ఏకతా యాత్ర 22 మే రోజు జరగబడుతుంది. ఆ సందర్భంగా పోస్టర్ విడుదల కార్యక్రమం హాజరైన మిత్రులందరికీ నా నమస్కారాలు. హిందువుల ఐక్యత కొరకు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. హిందూ అనేది భారతీయ ఆత్మ. హిందుత్వం లేనప్పుడు భారతదేశమే ఉండే అవకాశం లేదు. హిందువులు మైనారిటీలు ఉన్న దగ్గర ఏం జరుగుతుంది మనందరికీ తెలుసు. బంగ్లాదేశ్ కానివ్వండి, మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో హిందువుల సంఖ్య మైనారిటీ అయిన కారణంగా ఆ రోజు చాలా ఇబ్బంది పడుతుంది ఆ రాష్ట్రాలలో. అందుకొరకే మనమందరము కుటుంబ సభ్యుల సమేతంగా కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హిందువుల యొక్క ఐక్యత చాటుతూ మన భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా నిర్వహించేందుకు అందరం కృషి చేయాలని కోరుతూ జై శ్రీరామ్. ఈరోజు మైక్ వస్తుంది. ఈరోజు మనం ఇక్కడ వైశ్య భవన్లో హిందూ ఏకతా యాత్ర 22 మే రోజు జరిగే హిందూ ఏకతా యాత్ర గురించి పోస్టర్ రిలీజ్ కోసం ఇక్కడ అందరం సమావేశమయ్యాం. మిగతా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, వారితో పాటు కొందరు పూర్వ ప్రముఖులు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని మీరు అత్యధికంగా కవర్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. హిందువుల ఐక్యత అనేది ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. ఎందుకంటే మనమందరము విడిపోతున్నాం. కులాల వారీగా, ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా విడిపోతున్నాం. దేశంలో ఉన్న అనాదిగా 100 ఏళ్ల తరబడి నుంచి మన దేశం మీద ఎన్నో దండయాత్రలు అయినాయి. మన భూభాగానంతా కూడా ముక్కలు ముక్కలుగా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వర్ణకారులు గ్రామ పంచాయతీ ముందర నిరాహార దీక్ష చేపట్టారు. నేటికి 6వ రోజుకు చేరుకున్నాయి. మాచారెడ్డి మండల స్వర్ణకారులు వివిధ మండలాల స్వర్ణకారులు మద్దతు తెలిపి రిలే నిరాహార దీక్షల్లో కూర్చొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ జగదంబ జ్యువెలర్ షాప్ కు పర్మిషన్ ఇవ్వొద్దు, షాపును ప్రారంభించవద్దు అని స్వర్ణకార కుటుంబంలో రోడ్డుపాళ్లు చేయొద్దని ముస్తాబాద్ మండల స్వర్ణకార సభ్యులు నిరాకరిస్తూ జ్యువెలర్ షాప్ కు ఎటువంటి పర్మిషన్ ఇవ్వొద్దని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదేగాక కార్పొరేట్ జ్యువెలర్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని స్వర్ణకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి కార్పొరేట్ జ్యువెలర్ షాపు లైసెన్స్ పర్మిషన్ ఇవ్వొద్దని, స్వర్ణకార కడుపులు కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యువెలర్ షాప్ లైసెన్సును రద్దు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులు ఐకమత్యంతో ముస్తాబాద్ పట్టణంలో నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్వర్ణకార సంఘం చింతోజి బాలయ్య, కృష్ణమూర్తి, సత్యనారాయణ, ముస్తాబాద్ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు శ్రీనివాసరాజు, రమణ, కిషన్ శ్రీనివాసు, మండల స్వర్ణకారులు, వివిధ పార్టీ నేతలు పాల్గొన్నారు. చెప్తుండ్రు వాళ్ళు వాస్తవంగా రాజస్థాన్ మార్వాడి. ఆ మార్వాడి అతను దుకాణం పెట్టే ముందు ఒక 25 రోజుల క్రితం బోర్డు పెట్టిండు ముందట. ఆ బోర్డు చూసి మా స్వర్ణకారులు అందరూ బెంబేలెత్తి ఆగమవుతో మన బతుకులు ఏంటిది, ఇక్కడికి వచ్చింది షాపు అని చెప్పి చక్కగా అందరం అలర్ట్ అయి బ్రహ్మంగారి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రకారం వెంటనే మనకు ఎవరు రక్షణ ఉన్నారు అధికారులు, ఎవరు గౌరవ ఎంఆర్ఓ గారు, గౌరవ ఎస్ఐ గారు అనుమతి ఇవ్వద్దని జీపీఈఓ గారికి మనం వినతి పత్రాలు ఇవ్వాలనుకున్నాం. అదే ఉద్దేశంగా తయారు చేసినాము, వచ్చినాము, అందరికి అధికారులకు ఇచ్చినాం, మా బాధ విన్నవించాము. సీనియర్ నాయకుడు, మన ప్రాంత నాయకుడు జరుగుతుంది, నెగ్లెక్ట్ జరుగుతుంది, అలసత్వం జరుగుతుంది, అధికారులు పట్టించుకుంటలేరు. ఎవరైనా రోడ్డు మీద బోర్డు పెడితే ఎందుకు పెట్టింది అని అడుగుతాడు, వీటి షాపు ఏం షాపు అని అడుగుతాం. అలాంటిది 15-20 రోజుల నిర్లక్ష్యంతో వదిలిపెట్టి ఈరోజు ఆ షాపు ప్రారంభానికి అన్ని రంగం సిద్ధం చేసుకొని ఇది జరుగుతున్న సందర్భంలో ఏది అధికారులు స్పందించలే, వివిధ రాజకీయ పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా స్పందించలే, ఎవరు వచ్చి కూడా మనం ఓదార్చలేదు. చివరికి టీఆర్ఎస్ మహిళా నాయకురాలు, టీఆర్ఎస్ నాయకులు, దుబ్బాక ప్రాంత స్వర్ణకార సభ్యులు, నాయకులు, మన మాచారెడ్డి స్వర్ణకారులు నాయకులు, గొల్లపల్లి, రాచల్ల గొల్లపల్లి, పొప్పాపూర్ నాయకులు, స్వర్ణకార సంఘం అధ్యక్షులు, సిరిసిల్ల చేపూరి వెంకటస్వామి, తుమ్మనపల్లి రమేష్,
గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట వసంతం, వంగల వసంతము, పురుషోత్తము, మాచారెడ్డి చేపూరు శ్రీనివాస్, ఇలా నాయకులందరూ వచ్చారు. ఎంఆర్పిఎస్ వాళ్ళు వచ్చారు, తర్వాత మద్దతు పలికిండ్రు. వీళ్ళు సిపిఎం నాయకులు, రాష్ట్ర నాయకత్వం వచ్చింది, వాళ్ళు కూడా మద్దతు పలికిండ్రు. ప్రజలు కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతు పలికారు, కొందరు బీజేపీ నాయకులు శ్రీనివాసరావు, ఒక అడ్వకేట్ శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళందరూ మద్దతు పలికి. ఎస్ఎస్సీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వదేశీ అకాడమీ రైఫిల్ షూటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల, దేశానికి పథకాలు తెచ్చే విధంగా శిక్షణనివ్వాలని నిర్వాహకులకు సూచన. నీటి మోటార్ మెకానిక్లకు ఒకరోజు అవగాహన కార్యక్రమం, కాలానికి అనుగుణంగా అధునాతన నైపుణ్యాల పట్ల మెకానికులకు శిక్షణ. హాస్టల్ యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి, తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఘటన. ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సీ న్యూస్. నమస్తే.